నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ప్రతిరోజు ఎవరైతే ఆకుకూరలు తింటారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు, డాక్టర్లను సందర్శించవలసిన అవసరం అంతకంటే ఉండదు, మందుల షాపుకి వెళ్ళి మందులు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఆకుకూరతో పాటు పప్పు కూడా వేసుకుని వాడచ్చు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు కూడా కలిపి వాడచ్చు. మనకి మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆకుకూరలను ప్రతిరోజు వినియోగించాలి. ఎప్పుడు ఒక రకమే నాకు ఇష్టమని ఒకే రకం వాడకూడదు. తోటకూర, గోంగూర, బచ్చల కూర, పొనగంటి కూర, ములగాకు, ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకు లాంటివన్నీ మనం వాడుతున్నా వీటితో పాటు పుదీనా, దీన్నే మింట్, ఇంగ్లీష్లో మింట్ అంటారు, అది దాని వినియోగం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పుదీనా పచ్చడి చేసుకోవచ్చు. కొంతమంది పుదీనాకులు నవిలేస్తారు. పుదీనాను సాలడ్తో పాటు తింటారు. ఈ పుదీనాను టూత్పేస్ట్ తయారీలోను, చూయింగ్ గమ్ తయారీలో కూడా వినియోగిస్తారు. ఈ పుదీనా చట్నీ అది ఒక ప్రత్యేకమైన రుచి, ప్రత్యేకమైన అనుభూతి కూడా. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. వీటితో పాటు ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ఈ పుదీనా వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు పుదీనా వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ వ్యాధి ఉంటే తప్పనిసరిగా మన ఇంట్లో గ్లూకోమీటర్ అనే పరికరం ఉండి తీరాలి. దీన్ని ఉపయోగించడానికి పెద్ద గొప్ప చదువు అవసరంలా. నిరక్షరాస్యులు కూడా సెల్ ఫోన్ వాడటము తెలిసిన ప్రతి ఒక్కరూ రక్తంలో గ్లూకోజు శాతాన్ని మనం తెలుసుకోవచ్చు. పరగడుపున ఏమీ తినకుండా గ్లూకోజు శాతం చూసుకుని తిన్న తర్వాత గ్లూకోజ్ ఎంత ఉన్నదో చూసి రెండూ కూడా పరిమితిలో ఉన్నదని చెప్పి భుజాలు ఎగరేసుకుంటూ ఆనందంగా నా షుగర్ బ్రహ్మాండంగా కంట్రోల్లో ఉందని భావిస్తున్నారు. అది వాస్తవం కాదు. నిజంగా మీ షుగర్ నియంత్రణ కరెక్ట్గా, పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి ఒక ప్రత్యేకమైన ల్యాబొరేటరీకి వెళ్ళి చేయించుకోవాల్సిన పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. ఇది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండం. 9, 10, 11, 12 ఉందంటే అసలు షుగర్ నియంత్రణే లేదు. ఆహార నియమాలు పాటించట్లేదు, మందులు సరిగా వాడటం లేదు. ఈ HbA1c 9, 10, 11 ఉన్నప్పుడు మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అంగస్తంభన సరిగా జరగకపోవటము, శీఘ్రస్ఖలనము జరగటము, భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి ఉండదు. ఈ లైంగిక సామర్థ్యం తగ్గిందని చెప్పి ఈ షుగర్ కంట్రోల్ని చేసుకోకుండా
యూట్యూబ్లోనో పేపర్లోనో వాట్సాప్లోనో వ్యాపార ప్రకటనలు చూసి లైంగిక సామర్థ్యం పెంచే గొట్టాలు మందులు ఉన్నాయని చెప్పి అవి కొని వాడుతుంటారు. వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎవరైనా షుగర్ ఉన్నవాళ్ళు మీ లైంగిక సామర్థ్యం తగ్గిందంటే మొట్టమొదట మీరు చేయవలసింది HbA1c 7 కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసి థైరాయిడ్ లోపమున్నదని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే మళ్ళీ మీకు పూర్వ వైభవం లైంగిక సామర్థ్యం సాధారణ స్థితికి వస్తుంది. అందువల్ల ప్రతి 3 నెలలకు క్రమము తప్పకుండా HbA1c పరీక్ష చేయించుకోండి. ఈ HbA1c నియంత్రణ సరిగా లేని వారికి గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతము, కాలు చెయ్యి పడిపోవటం, మాట పడిపోవటం, మూతి వంకరపోవటం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ. అందువల్ల పుదీనా వినియోగం షుగర్ వ్యాధి ఉన్నవారికి ఒక దేవుడు ప్రసాదించిన, ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించాలి. 2 జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్నే అరిసెమొలలని, మూలశంకని, పైల్స్ అని అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది. ఇది కాకుండా మరొక సమస్య ఉన్నది. దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ IBS అంటారు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను వీటికి లోనైన వారు ఈ IBS సమస్యతో బాధపడుతూ ఉంటారు. పొట్టలో గుడగుడలు, పొట్ట నిండా గ్యాస్ నిండిపోవటం, అపానవాయువు ఎక్కువగా వెళ్ళటం, తేపులు, ఛాతీలో మంట, పుల్లటి తేపులు, వీటన్నిటితో పాటు ప్రతి 2-3 గంటలకు ఒకసారి టాయిలెట్లకు వెళ్ళాలనే కోరిక. టాయిలెట్లోకి వెళ్తే అంతే సంగతులు. అరగంట, గంట కూర్చుంటే ప్రతిసారి వెళ్తే మలం రాదు, కొద్దిగా తుస్సుమని గాలో జిగురో పడుతుంది. ఇంకా కొంతమందికి ఒక దురలవాటు ఉంది ఈ IBS ఉన్న వాళ్ళకి. మలాశయంలో మలం కొద్దిగా మిగిలిపోయింది, అంతా బయటికి రావటం లేదు. దాన్ని వెలుపలికి తీయటానికి వేలు పెట్టి వేలుతో మలం బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తారు. మలద్వారంలో వేలు ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. పెడితే లోపల పుండు ఏర్పడుతుంది. ఆ పుండు క్యాన్సర్గా మారుతుంది. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు మానసిక వైద్యుని కూడా సంప్రదించాలి. కేవలం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ తిరగటం, ఈయన దగ్గరికి వెళ్తే తగ్గలేదు, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గలేదని తిరగటం కాకుండా మానసిక సమస్య. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానం చేయటం ఉపయోగపడుతుంది. ఇక 3, పుదీనా రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, TB, న్యూమోనియా లాంటి వ్యాధులు రావు. మనం తరచూ వార్తల్లో వింటాం, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకి అతిసార వ్యాధి వచ్చింది, వాంతులు, విరోచనాలు వచ్చినాయి. వాళ్ళ సహజ సిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థను వృద్ధి చేయాలంటే పుదీనా పెద్ద ఖరీదైంది కాదు. పిల్లలకి పుదీనా వినియోగం వల్ల ఈ వాంతులు, విరోచనాలు రాకుండా నివారిస్తుంది. కనుక సంక్షేమ హాస్టల్ వార్డెన్లు గమనించండి.
చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందు నుంచి పుదీనా ఆకుని వినియోగిస్తే పిల్లలకి మెస్సులో ఈ సమస్య ఉత్పన్నం కాదని గమనించాలి. ఇక 4 పుదీనా వాడితే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు పుదీనా వాడారా, మీ అందం, మీ గ్లామర్, మీ బ్యూటీ, మీ అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది. త్వరగా వివాహం కూడా అవుతుంది. ఇక 5 మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ని తగ్గించి గాఢ నిద్ర వచ్చేలా చేస్తుంది. నరాల పటుత్వానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ జబ్బు త్వరితగతిన రాకుండా చేయగలదు. ఇక 6 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. ముక్కు కారటము, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలు రాకుండా నివారించే శక్తి ఉంది. 7 ఎలర్జీ, చర్మం మీద దద్దుర్లు, దురద, ఒళ్ళంతా దురద. ఇక వాళ్ళ జీవితమే రోజు సెట్రిజిన్ మాత్రలో, లీవోసెట్రిజిన్ మాత్రలో వాడుతూ ఉంటారు. ఈ ఎలర్జీ అనేది గోగటం వల్ల పుండ్లు ఏర్పడతాయి. రాత్రిపూట ఎలర్జీ దురద వల్ల నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవటం ఈ ఎలర్జీ వల్ల పిల్లల యొక్క వాళ్ళ చదువుపై ప్రభావం పడుతుంది. చదువు మీద ఏకాగ్రత ఉండదు, మార్కులు సరిగా సాధించలేరు. ఈ ఎలర్జీకి పుదీనా వాడితే ఎలర్జీ పోతుంది. ఒంటి మీద కొబ్బరి నూనె రాస్తే చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇక 8 తలనొప్పి, దీర్ఘకాలికంగా తలనొప్పి ఉన్నవారు ముందు వాళ్ళు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కంటి చూపు బాగా ఉన్నదంటే నెక్స్ట్ ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ముక్కు, చెవి, గొంతు డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ ఓకే అంటే అప్పుడు మెదడు నరాల న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కొన్ని సందర్భాల్లో ఈ తలనొప్పి అనేది పార్శ్వపు నొప్పి, మైగ్రేన్ వల్ల కూడా రావచ్చు. అందువల్ల ఈ తలనొప్పి ఉన్న వాళ్ళు ఇక నొప్పి ట్యాబ్లెట్లు వాడితే నొప్పి ట్యాబ్లెట్ల వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. నొప్పి ట్యాబ్లెట్లు వాడితే పొట్టలో పుండు, అసిడిటీ, అల్సర్ ఏర్పడుతుంది. పుదీనా వల్ల దీర్ఘకాలికంగా తలనొప్పి ఉన్నవారు చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. 9 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు పుదీనా వినియోగం వల్ల బరువు తగ్గుతారు. అసలు బరువు పెరగడానికి స్థూలకాయానికి ఒక ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు. తినేది గుప్పెడు అన్నం, బరువు మాత్రం 100 కేజీలు, 110 కేజీలు ఉంటారు. థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసి థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు. పుదీనా కూడా సహజసిద్ధంగా బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఇక 10 కొంతమందికి నోట్లో పుండ్లు, నాలుక మీద, పెదాల మీద పుండ్లు, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి చీము కారటము, రక్తం కారటము, దంతక్షయము, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు, ఇటువంటి నోటిలో దంతాలకు వచ్చే సమస్యలను పూర్తిగా నివారించే గుణం ఉన్నది పుదీనాకి. అందుకే పుదీనాను టూత్పేస్ట్ తయారీలో కూడా వినియోగిస్తారు. ఈ మింట్ని వాడటం ద్వారా
నోటి దుర్వాసన పూర్తిగా నివారించబడుతుంది. అందువల్ల ప్రతి వారము ప్రతిరోజు పుదీనా వినియోగించటం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. పుదీనా వాడండి. డాక్టర్లకు, హాస్పిటళ్లకు, మందుల షాపులకు దూరంగా ఉండండి.